గడ్డి కట్టే సాల్లో తుమ్మమొద్దు రేకులు 4 వంగిపోయినాయి. ఆ రేకులు వంపు తీసుకుందాం. డోర్ లేపి లాక్ చేసిన తర్వాత ఇలాగ రేకులు వచ్చేసి 1 2 3 4 4 ఇది స్పేరు. ఇది ఇప్పుడే తీసాను, రెడీ చేశాను. కిందది స్పేర్ కదా, స్పేర్ కొలత కరెక్ట్గా ఉంటుంది. ఎటు చూసుకున్న కరెక్ట్గా ఉంటుంది. ఆ వంపు అనేది మనకి ఇక్కడ టైర్ యాక్సిల్ ఉంది కదా, ఈ కొద్ది ముక్క, ఈ ముక్క మీద తీసుకోవచ్చు. మరొకటి వచ్చేసి ఇదిగో ఇలాగుంది. సరే దాని పక్కన తీద్దాం. ఒక స్పేర్గా గుర్తుగా ఉంటాయి. ఇట్లాగుంది. దీన్ని ఒకసారి చూద్దాం. ఈ కొలతకు ఉండాలి. ఇలాగుంది వంపు. ఈ వంపుని సరి చేసుకోవాలి. దాన్ని తీయాలంటే ఇది ఇక్కడ ఎట్లాగా కిందకైతే కిందకి, పైకి అయితే పైకి. ఇక్కడ మళ్ళీ సైడ్ మేలు కూడా వస్తుంది. సైడు ఆధారంచు ఇదారంచు కోపులు సమానంగా లేవనుకో, ఇట్లాగా పెట్టి ఇట్లా పక్కకే, లేదా ఇట్లాగా పెట్టి ఇట్లా పక్కకన్నా కూడా సైడ్ మేలు కూడా వస్తుంది. ఇక్కడే తీసుకోవచ్చు వంపులు. ఇంకా అదే ఎవరైనా ఇక్కడ తీసుకోండి వంపులు, చాలా తేలిగ్గా సింపుల్గా అయిపోతాయి. ఒకటి మాత్రం ఇలా స్పేర్ ఉంచుకోండి, కొత్తది కానీ పాతదైనా కానీ, దీని ప్రకారం వంపులు తీసుకోవడానికి కొలతకి. నా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సేవింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది, సేవింగ్లో చేసుకోండి. మొత్తం పూర్తిగా 4 తీసినాక మళ్ళీ చూపిస్తా. ముందుగా ఒక కోపు స్ట్రైట్ చేసుకోండి ఇలాగా. తర్వాత ఈ వంపు సెంటర్ పాయింట్లో ఉంచుకుంటూ వస్తే వంపుగా వస్తుంది. తర్వాత తీసేటప్పుడు ఏమో ఇట్లా పైకి వంపు, రైడ్ చేసేటప్పుడేమో ఇట్లా కింద కొంచెం ఇట్లాగా. ఇట్లాగా నీట్గా 2 చేతులతోటి తీయాలి. నేను ఫోన్ పట్టుకోవడం వల్ల కుదరదు. ఈ మధ్యలో ఇక్కడ తీద్దా. అట్లాగా రైట్. ఈ కోపులు ఏదైనా సరే, ఇది బాగా బెండిపోయింది కదా, ఈ బెండిపోయిన దాన్ని ఇదిగో ఈ కోపుని స్ట్రైట్ చేసుకోండి. ఈ కోపుని ముందుగా ఇంకా ఉన్న పలంగా చక్కగా చేయండి. ఇలాగా పైకి అలాగ చక్కగా చేస్తే తర్వాత ఈ సెంటర్ పాయింట్ వస్తుంది. వీలైనంత వరకు ఈ పైకోపు అవసరం లేదు. ఈ పైకోపుకి పెద్ద డ్యామేజీ ఉండదు. సగభాగము కింద కోపుకే ఎక్కువ డ్యామేజ్ కాబట్టి కింద భాగము స్ట్రైట్ చేసుకోండి. తర్వాత సింపుల్గా వచ్చేస్తుంది. ఇది రెండోది వంపు తీస్తున్నా. ఈ కరవుడు ఇక్కడ సమాంతరం చేసుకుంటారండి. కొంచెం సమాంతరం చేసుకుంటా వచ్చేసరికి ఇది వెనక్కి వెళ్ళింది. ఇక్కడికి వచ్చేసరికి బాగా వెనక్కి వెళ్ళింది. ఈ వెనక్కి వెళ్ళినటువంటి భాగము ఇక్కడ వంపు కరెక్ట్గా చేసేసరికి ఇది లోపలికి ముడుచుకుంటుంది. ఈ పై భాగం లోపలికి ఇట్లా ముడుచుకుంటుంది ఇక్కడ కరెక్ట్ చేసేటప్పటికి. చాలా సింపుల్. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే దగ్గరగా క్రౌడ్ సరిపోయింది. ఇక్కడ దాకా సరిపోయింది. ఇక్కడ నుంచి కొద్దిగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇలాగా ఎక్కడ వంపు ఉంటే అక్కడ 1 సైడ్ నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడ వంపు ఉంటే అక్కడ తీసుకుంటూ ఇలాగ లైన్ చేసుకోవాలి. ఫైనల్గా 4వ రేకు చూసినట్టయితే ఇక్కడ సరిపోయింది కానీ ఇక్కడ సరిపోలా. ఇలాంటి వంపులు కూడా ఉంటాయి, వీటిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు కాస్త దగ్గరగా ఉంది అంటే ఎడల్పు చేసా, దీన్ని ఎడల్పు చేసా. ఇప్పుడు దగ్గరగా ఉంది. ఇక్కడ కలిస్తే సరిపోతుంది. ఈ పని మొద్దు పని కాదు, చాలా సున్నితమైనటువంటి టెక్నికల్ పని. మనం ఎక్కడ వంపు తీస్తే ఎక్కడ సర్వ్ చేసుకుంటుందా అన్నదాన్ని ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది ఈ యొక్క రేకులు వంపు తీయటం అనేటువంటి ప్రక్రియ. ఎట్లాగా కిందది స్పేరు 1 2 3 4 వంపులు తీసినట్టు దగ్గరగా ఉన్నాయి. ఇది ఒక్కటి మాత్రం కొద్దిగా లోపలికి ఉంది, అయినా సరిపోతుంది.
ఇలాగా. ఓకే.